చాలామంది మగవాళ్ళలో ఈ టెస్టిస్లో ఉన్న ఎపిడైడిమిస్ అనే పార్ట్కి ఇన్ఫెక్షన్ వచ్చి దానివల్ల టెస్టిస్లో పెయిన్ వస్తుంది. అండ్ కొంతమందిలో ఓన్లీ ఈ ఎపిడైడిమిస్లోనే కాకుండా టెస్టిస్కి కూడా ఇన్ఫెక్షన్ వచ్చింది. ఓన్లీ ఎపిడైడిమిస్లో ఇన్ఫెక్షన్ ఉంటే దాన్ని ఎపిడైడిమైటిస్ అంటారు. టెస్టిస్ ఎపిడైడిమిస్ రెండిట్లో ఇన్ఫెక్షన్ ఉంటే దాన్ని ఎపిడైడిమో ఆర్కైటిస్ అంటారు. అట్లా కాకుండా ఓన్లీ టెస్టిస్లోనే ఇన్ఫెక్షన్ ఉంటే దాన్ని ఆర్కైటిస్ అంటారు. సో ఎపిడైడిమైటిస్ లేదా ఎపిడైడిమో ఆర్కైటిస్ లేదా ఆర్కైటిస్ అనేది ఈ టెస్టిస్కి ఎపిడైడిమిస్కి సంబంధించిన ఇన్ఫెక్షను. ఈ ఇన్ఫెక్షన్ రావడానికి ఒక ముఖ్యమైన రీజన్ను డయాబెటీస్ మెలైటస్ అంటే షుగర్ ప్రాబ్లము. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఎవరైతే సెక్షువల్గా ఎక్కువ మందితో కలుస్తారో వాళ్ళలో కూడా ఈ ఇన్ఫెక్షన్ రావడానికి చాలా కామన్గా ఉంటుంది. అండ్ కొన్నిసార్లు యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ స్లోగా టెస్టిస్కి స్ప్రెడ్ అయ్యి దానివల్ల కూడా ఈ టెస్టిస్లో ఇన్ఫెక్షన్ అనేది కామన్గా వచ్చింది. అయితే ఎవరిలో అయితే ఈ టెస్టిస్లో ఇన్ఫెక్షన్ అనేది స్టార్ట్ అయ్యిద్దో దాన్ని ఎంత తొందరగా ట్రీట్మెంట్ చేయించుకుంటే టెస్టిస్ అంత తక్కువ డ్యామేజ్ అయ్యిద్ది అండ్ అంత బాగా మళ్ళీ ఫంక్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా టెస్టిస్లో వచ్చిన పెయిన్ని నెగ్లెక్ట్ చేసి జస్ట్ ఏదో అది ఇన్ఫెక్షనా లేకపోతే జస్ట్ ఏదో చాలామంది ఏంటంటే ఏదో బరువులు ఎత్తాము, ఎక్కువసేపు ఎండలో నుంచున్నాము, లేకపోతే మసాలా ఫుడ్ తీసుకున్నాము, దానివల్ల టెస్టిస్లో ఈ పెయిన్ వస్తుందని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఒకవేళ అది గనక ఇన్ఫెక్షన్ వల్ల వచ్చినట్లయితే దాన్ని ఎంత తొందరగా ట్రీట్మెంట్ చేయించుకుంటే టెస్టిస్ మళ్ళీ నార్మల్గా ఫంక్షన్ చేయడానికి అంత మంచి అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ఆ ఇన్ఫెక్షన్ కనుక ప్రాపర్గా ట్రీట్మెంట్ చేయకపోయినట్లయితే స్లోగా ఈ టెస్టిస్ అనేది డ్యామేజ్ అయిపోయింది ఇన్ఫెక్షన్ వల్ల. కొన్నిసార్లు టెస్టిస్ మరీ ఎక్కువగా డ్యామేజ్ అయిపోతే వాళ్ళలో టెస్టిస్ సర్జరీ చేసి తీసేయాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. అండ్ ఇంకొంతమందిలో టెస్టిస్లో కనుక ఇన్ఫెక్షన్ వచ్చి అది ప్రాపర్గా తొందరగా కంట్రోల్ చేయకపోతే టెస్టిస్ ఫంక్షన్ అనేది బాగా తగ్గిపోయింది. ఈ టెస్టిస్ ఫంక్షన్ తగ్గిపోవటం వల్ల ఈ టెస్టిస్ నుంచి వచ్చే స్పెర్మ్ కౌంట్ తగ్గిపోయి ఈ స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవటం వల్ల వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ అంటే సంతాన సమస్యలు రావడం అనేది చాలా కామన్గా ఉండే ఒక ప్రాబ్లము, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం. ఈ టెస్టిస్లో ఇన్ఫెక్షన్ వచ్చి సరిగ్గా ట్రీట్మెంట్ చేయించుకోకపోయినట్లయితే. అలానే ఈ టెస్టిస్లో కనుక ఇన్ఫెక్షన్ ఉండి దాన్ని సరిగ్గా ట్రీట్మెంట్ చేయించుకోకపోయినట్లయితే కొన్నిసార్లు టెస్టిస్ నుంచి వచ్చే టెస్టోస్టిరాన్ హార్మోన్ కూడా బాగా తగ్గిపోయిద్ది. టెస్టోస్టిరాన్ హార్మోన్ అనేది మగవాళ్ళకి సెక్షువల్గా కావాల్సిన ఒక ముఖ్యమైన హార్మోను టెస్టోస్టిరాన్ హార్మోను. ఒకవేళ టెస్టిస్ కనుక ఇన్ఫెక్షన్ అయ్యి దాని నుంచి వచ్చే టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గిపోయినట్లయితే వాళ్ళలో చాలామందిలో ఈ అంగస్తంభన సమస్య అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ అంటే అంగస్తంభన సమస్య లేదా సెక్స్ లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ రావడానికి కూడా చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది.